సారీ ఫెస్టివల్ ఎలా జరిగింది మీకు అందరికీ కామెంట్లో చెప్పండి. సో నేను వచ్చేసి మన రాములవారి టెంపుల్లో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. సో మన తిరుపతి మొత్తం ఆ టెంపుల్ మీదే ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ వస్తేనే రాములవారి గుడి బ్రహ్మోత్సవాలు, ఇంకా చుట్టూ షాపింగ్ మాల్స్ పెడతారనమాట. చిన్న షాపింగ్ మాల్స్ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ నేను మీతో షేర్ చేసుకున్నా, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇంకా పెట్టలేదు. మనం డైలీ ఈవినింగ్ 1 అవర్ టెంపుల్కి వెళ్తాము. అండ్ టెంపుల్ మొత్తం లైటింగ్స్, వాహనం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొన్ని షార్ట్స్ తీసుకొచ్చా, అది షేర్ చేసుకుంటా, మీతో చూసేయండి. ఫినిష్ అయిపోయాక ఇలా మంచిగా కలుపుకొని, అంటే ఎండలు ఎక్కువ అయ్యాయి కదా, సో ఇంట్లో ఉన్నా కూడా డిహైడ్రేషన్ అవుతుంది, ఎక్కువ ఎండ కాస్తుంది. అండ్ మాకు 4 పక్కల ఓపెన్ కాబట్టి ఏమొచ్చినా ఎక్కువ వస్తుంది, గాలి అయినా వెళ్తురైనా ఎండ అయినా. సో ఉగాదికి తెచ్చిన మామిడికాయలు ఉంటే దానికి ఉప్పు కారం వేసి ఇద్దరం ఒక సినిమా పెట్టుకొని కూర్చొని అనమాట. మా వాడు ఇప్పుడు ముఫాస ఏం సినిమా, ఏదో ఒక సినిమా పెట్టుకొని చూస్తూ ఆ డేని అలా స్పెండ్ చేస్తాం. సో గాయస్ నేను చెప్పాను కదా, రాములవారి గుడి ఈరోజు వచ్చేసి గరుడ వాహనం అనమాట. స్టార్ట్ అయిపోయి కూడా 3 days అయిపోయింది. సో అందుకే నేను, కార్తీక్, మా వదిన అందరం వెళ్తున్నాము. సో నేను అక్కడ టైం అయిపోయింది, మా వదిన ఏమో టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయారు, నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. సో చాలా లేట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫాస్ట్గా నడవాలి, ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి ఒక 20 minutes పడుతుంది, అంటే ఎక్కువసేపు కూడా పట్టదు. సో కార్తీక్ కూడా రెడీ అయ్యాడు. అక్కడి నుంచి మేము మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు ఏంటి అనేది మళ్ళీ చెప్తా. సో మనకి ఇక్కడ నుంచి రాములవారి గుడి అనేది స్టార్ట్ అవుతుంది. ఫుల్ లైటింగ్స్ ఉంటుంది. అక్కడ అటుపక్క బొమ్మలు అమ్ముతుందా గుడి దగ్గర, మర్చిపోయావా? అంటే ఉప్పు లాస్ట్ టైం వచ్చాం కదా, ఉప్పు వేసాము తేరు మీద. సో చెప్పాను కదండి, రాములవారి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదే అన్నమాట. 4 మాడ వీధుల మధ్యలో ఉంటుంది. సో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. మనకి పెళ్ళైన శృంగేరి మఠం. సో లైటింగ్స్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కంపల్సరీ మిస్ అవ్వకుండా రండి. అవును, అటు సైడ్ వీధిలో ఉంటాయి, పోదాంలే దర్శనం అయిపోయినాక. సో గాయస్ మనకైతే టెంపుల్ లోపలికి ఫోన్ అలో లేదు. టెంపుల్ బయట సరౌండింగ్స్లో ఇలా వీడియోస్, కొన్ని ఫొటోస్ అలా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్యాన్స్ కూడా ఉంటుందన్నమాట, ట్రెడిషనల్ డ్యాన్సెస్. సో అవి కూడా మనం కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఆ రోజు నేను అక్కడ పాటలు పాడుతుంటే టెంపుల్ లోపల సరౌండింగ్స్ ఇలా ఉంటుంది, ఫుల్గా లైట్స్తో చాలా మంచిగా డెకోర్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. మనకి ఎవ్రీ ఇయర్ సేమ్ డెకరేషన్ ఇదే. అండ్ మధ్యలో టెంపుల్ ముందర ఏంటంటే కిరీటం పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ సెట్టింగ్సే లాస్ట్ టైం కూడా పెట్టారు. సో మేమిద్దరం ఊరికే నేను మా వదిన వెళ్ళాము. ఇంకా ఆ రోజు ఎందుకంటే గరుడ వాహనం అనమాట, కొండపైన మనకి ఎలాగో వెళ్ళినా కుదరదు చూసేదానికి. సో మేము ఎప్పుడు వెళ్ళలే అంత క్రౌడ్లో ఎందుకని. సో మనకి అందుబాటులో ఉన్నప్పుడు వెళ్ళడంలో తప్పలేదు కదా. సో ఎంత వర్క్స్ ఉన్నా కూడా గరుడ వాహనం అనగానే పని అంతా పక్కన పెట్టేసి వెళ్ళి రావాలి. సో తేరుకి, రథోత్సవానికి తేరు తయారవుతుంది. సో రెడీ చేస్తున్నారు. మేము ముందు రోజు వెళ్ళామన్నమాట. ఆ నెక్స్ట్ డే రథోత్సవం. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవ్రీ ఇయర్ కార్తీక్ బొమ్మలు కొనుక్కుంటాడు. అండ్ వాడి కోసమే ముఖ్యంగా ఈ టెంపుల్కి రావడం. ఎందుకంటే వాడికి రోజు ఏదో ఒకటి వస్తూ ఉంటాం కదా, రోజు 1 hour అలా టెంపుల్కి టైం స్పెండ్ చేస్తాను. సో నచ్చిన బొమ్మలు ఏదో ఒకటి కొనుక్కుంటాడు. ఇంకా బాయ్స్ అనగానే మా వాడికి అయితే గన్నులు, బుల్లెట్లు అవే గుర్తొస్తాయి. సో అవి తీసుకున్నాడనమాట. వాళ్ళ అత్త ఏదో తీసిచ్చారు. అండ్ ఇంకా మా వద్ద వచ్చి ఇక్కడ గడపకి స్టిక్కర్ అంటిద్దామని అవి వెతుకుతుంటే టూ మచ్ కాస్ట్ అనమాట. 40 రూపీస్ చెప్పారు. బట్ మళ్ళీ బేరం ఆడితే 20-25 అలా ఇస్తారు. సో ఈసారి షాపింగ్ మాల్స్ అంతగా పెట్టలేదనమాట. మేము
గరుడ వాహనం రోజు వెళ్ళానని చెప్పాను కదా, నాకు అంతగా పెట్టినట్టు అనిపించలేదు. అక్కడక్కడ ఉన్నాయి షాపింగ్స్ అంతే. రథోత్సవం రోజు వెళ్ళానండి ఈవినింగ్. వాము ఎంత క్రౌడ్ తెలుసా, ఎక్కడ లేని క్రౌడ్ అంతా అక్కడే ఉన్నారనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ చెక్క బొమ్మలు. ఇప్పుడు పుట్టిన పిల్లలకి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మా కార్తీక్కి నచ్చింది కానీ బట్ ఆడుకునే వయసు కాదు కదా. ఊరికే నేను తెచ్చిపెట్టుకొని ఇంట్లో షోకేసు మళ్ళీ అట్లా చాలా బొమ్మలు చేరిపోతాయి. ఇవన్నీ కూడా జస్ట్ 250, 200, 300 ఆ ప్రైస్లో అమ్ముతున్నారు. బట్ ఇవన్నీ చాలా చీపు. ప్లస్ ఆన్లైన్లో కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ బొమ్మలకు లుక్ ఈ ఇయరే కదా మనం ఎక్కువ బొమ్మలు కొంటామండి. ఆ టైంలో చాలా ప్రైస్ చెప్పారనమాట. ఇప్పుడైతే కొన్ని షాప్స్లో హెవీ ప్రైస్ ఉంది, కొన్ని షాప్స్లో నార్మల్ ప్రైస్ ఉంది. కొంచెం బేరం ఆడితే మంచిగా కొనేసుకోవచ్చు అనమాట. ఒక 800 చెప్పింది 400కి, 400 చెప్పింది 200కి. బాగా బేరం ఆడే వాళ్ళు ఉంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో చెప్పా కదండి, బొమ్మల కొలువుకి కొంచెం మంచి కలెక్షన్ ఉందని నేను అనుకుంటున్నా. బట్ అక్కడక్కడ నార్మల్ తీసుకునే ఉన్నాయి అంటే ఇంకేముంది, బొమ్మల కొలువు అంటే దేవుళ్ళే పెడతారు కదా. సో ఆల్మోస్ట్ అవే ఉంటాయి. వాళ్ళైనా కొత్తగా ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు. సో నాకు ఇక్కడ ఏం కొనాలనిపించలేదు. నచ్చింది కొనుక్కోవడానికి మనకి నచ్చినవి మనకి. సో నాకు కీ చైన్స్ అంటే చాలా మంచి ఇష్టము. కలెక్షన్ కూడా ఉంటుంది నా దగ్గర. సో అలా ఇంకా మా చూడండి వచ్చారు కదా. సో మేము టెంపుల్ షాపింగ్కి వచ్చాము. సో అలా అదనేమో బొమ్మల కొలికి ఒక పేరు అలా తీసుకుంటామంటే చూస్తున్నాము. సో ఇక్కడ షాప్లో అయితే రీజనబుల్గా ఉంది. ఇంతకుముందు చూపించిన షాప్లో అయితే హెవీ కాస్ట్ ఉందన్నమాట. సో ఇంకా మేము అలా చూసుకునేసి షాపింగ్ గబగబా చేసుకునేసి గరుడ వాహనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో ఆంజనేయ స్వామి, రాములవారి టెంపుల్కి ఎదురుగా ఆంజనేయ స్వామి ఇక్కడ చూసారు కదా. వాహనం స్టార్ట్ అయిపోయింది. అందరూ హారతి పళ్ళాలు రెడీగా పట్టుకొని ఉన్నారనమాట. సో మేము అదంతా ఏం లేదు, జస్ట్ వాహనం చూసుకొని మంచిగా దర్శనం చేసుకునేసి షాపింగ్ చూసుకొని ఇంటికి వెళ్ళి మా ప్లాను. సో అలా ఇంకా వాహనం అయితే రెడీ అయిపోయింది. సో అక్కడి నుంచి మేము ఇంకా చూస్తూ హాఫ్ అన్ అవర్ అలా అక్కడే ఉండిపోయాం. ప్లీజ్ కంటిన్యూ. సో నాకైతే చాలా అదృష్టమే అనిపించింది. గరుడ వాహనం నేను ఎవ్రీ టైం మిస్ అయిపోతాను. బట్ ఈవినింగ్ టైం అలా వస్తాను ఎవ్రీ ఇయర్ కూడా. ఈవినింగ్ టైము మార్నింగ్ రథానికి మాత్రమే వచ్చి చూసుకెళ్తా. బట్ ఈసారి మా వదిన చెప్పడం వల్ల కొంచెం ముందుగా ప్రిపేర్ అయ్యి ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకొని గరుడ వాహనంకి అయితే వెళ్ళడం జరిగింది. ఇంత దగ్గరగా ఉండి చూసుకోవడం ఇంకా అదృష్టము. సో నేను వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ జనాలందరినీ నెట్టుకుంటూ ఇంకా ముందరికి వెళ్ళాను. సో ఇప్పుడు చూసారా కొంచెం ముందుకు వచ్చా. అలా దగ్గరికి వెళ్ళి మంచిగా చూసుకొని దండం పెట్టుకొని సో అందరం బాగుందాం ఇలా ప్రే చేసుకున్నాను అనమాట. సో మీరెవరైనా ఈ టెంపుల్కి వచ్చారా అన్నది కామెంట్లో చెప్పండి. ఓకేనా? ప్లీజ్ కంటిన్యూ. సో నేను వచ్చేసి ఇంకా దర్శనం అంతా అయిపోయాక మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో ఆ రోజు చాలా ఆకలేసింది. అండ్ ప్లస్ బయట ఇలా మంచిగా సమోసా బజ్జీ కనిపిస్తే అసలు ఆగం. సో అలా తినేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాయి. ఎందుకంటే ఇంత శివలింగం నేను కొనుక్కోవాలని లాస్ట్ మంత్ నుంచి ట్రై చేస్తున్నా. బట్ వెండి ఆకాశంలో ఉంది ధరలు. సో మంచిగా మా వదిన అడిగితే ఇచ్చారనమాట. ఇంటికి తీసుకెళ్ళి తాంబూలం ఇచ్చి ఇచ్చారనమాట. సో మంచిగా పూజ చేసుకొని అలా రెడీ చేసి పెట్టుకున్నా. బట్ పైన నీళ్లు పడేటట్లు తీసుకోవాలి, అది ఈసారి తీసుకుంటాను. సో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బాయ్ గైస్.